నమస్తే అండి. మీరు చూస్తున్నారు ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ టిప్స్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ 28కి ఉన్నదండి. అయితే ఈ రోజు నుంచి చూసుకున్న ఏప్రిల్ 28 నాటికి మనకు ఇంకా 21 రోజుల సమయం ఉంది. ఈ 21 రోజులు ఏ విధంగా చదివితే మనం సక్సెస్ కావచ్చు అనేది నేను ముందుగా చెప్తున్నా చూడండి. అయితే మొదటగా మీరు ఇన్ని రోజులు ఏ బుక్స్ చదివారో వాటినే చదవండి. ఎందుకంటే మీరు కొత్త బుక్స్ ఎట్టి పరిస్థితుల్లో చదవకండి. ఆ కొత్త బుక్స్ చదవడం వల్ల సమయం అనేది ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి కొత్త బుక్స్ అనేది చదవకండి. పాత బుక్స్ని ఇంతకుముందు చదివి ఉంటారు కాబట్టి 1-2 సార్లు చదివి ఉంటారు కాబట్టి సమయభావన చాలా తక్కువ పడుతుంది. కాబట్టి కొత్త బుక్స్ చదవడం వల్ల మీకు కన్ఫ్యూజ్డ్ అంటే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది. అయితే మనం 1-2 పుస్తకాలు కాదండి చదివేది. మనకు దాదాపు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలంటే మనం 11 అంశాలు 11 సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకుముందు ఏ పుస్తకాలు చదివారో ఆ పుస్తకాలని చదవండి. ఎట్టి పరిస్థితుల్లో కొత్త పుస్తకాలని చదవకండి. ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ విషయానికి వస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా జిఎస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు మ్యాథ్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మ్యాథ్స్ని ముట్టుకోకండి. ఎందుకంటే సమయం అనేది మనకు 20 రోజులు ఉంది కాబట్టి మ్యాథ్స్ పట్టుకోవడం వల్ల మీకు సమయం అనేది వృధా అవుతుందండి. ఎందుకంటే ఈ తక్కువ సమయంలో మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఆ లెక్కలు అనేవి ఇప్పటికిప్పుడు వచ్చే లెక్కలు కాదండి. మీరు ఇంతకుముందే 1-2 సార్లు చేస్తుంటే మీకు ఈజీగా వచ్చి ఉండండి. కానీ ఇప్పుడు మీరు మ్యాథ్స్ని పట్టుకోకండి. జిఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మన కానిస్టేబుల్లో జిఎస్ పాత్ర కూడా ఎక్కువ ఉందండి. దాదాపు జిఎస్ అనేది 130 నుంచి 140 మార్కులకు జిఎస్ రావడం జరుగుతుంది. కాబట్టి జిఎస్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. అయితే జిఎస్లో కూడా మీరు ఎక్కువగా చదవాల్సిన చాప్టర్స్ ఏంటంటే మీరు తెలంగాణ హిస్టరీ, ఉద్యమ చరిత్ర, ఇండియన్ హిస్టరీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, దీనితో పాటు రీజనింగ్ చేస్తే సరిపోతుందండి. రీజనింగ్ చేస్తే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్ రాని వారు మ్యాథ్స్ని చేయకండి. ఒకవేళ మ్యాథ్స్ క్యాండిడేట్స్ అయితే వారు మ్యాథ్స్ చేయాలి. మ్యాథ్స్తో పాటు ఈ జిఎస్ చదివితే సరిపోతుంది. వారు కూడా మ్యాథ్స్ క్యాండిడేట్స్ కూడా పెద్ద పెద్ద పుస్తకాలు అంటే పెద్ద పెద్ద మెటీరియల్స్ అంటే ఆర్ఎస్ అగర్వాల్ లాంటి మెటీరియల్స్ చేయకండి. ఎందుకంటే మనకు సమయం అనేది చాలా తక్కువ ఉంది. కేవలం 20 రోజులు ఉంది కాబట్టి 20 రోజులలో మనము ఈ పెద్ద పెద్ద పుస్తకాలను చేయలేము. ఏదైనా ఒక కోచింగ్ సెంటర్కు సంబంధించిన మెటీరియల్ ఇంతకుముందు చేసి ఉన్నదైతే దాన్ని చేయండి. ఎక్కువసార్లు చిన్న మెటీరియల్ని ఎక్కువసార్లు చేయడం వల్ల మనకు బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. అయితే మన ఎగ్జామ్ హాల్లో కూడా ఆ ప్రాబ్లంని సులభంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ లాంటి పుస్తకాలని పట్టుకోకండి. ఇంతకుముందు ఒకవేళ మీరు ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకంలో ప్రాబ్లమ్స్ చేసినట్టయితే అది చేయండి. కానీ కొత్తగా స్టార్ట్ చేసేవారు 22 రోజులు 20 నుంచి 22 రోజుల మధ్య ఎలాంటి కొత్త పుస్తకాలని పట్టుకోకండి. ఎందుకంటే మీ సమయం అనేది చాలా వృధా అవుతుందండి. ఇంకా పరీక్ష రోజు మీరు ఏప్రిల్ 28 నాడు పరీక్ష హాల్కు వెళ్ళగానే ఆ రోజు మనకు పేపర్ ఇవ్వగానే ముందుగా జిఎస్ వారు పేపర్ ఇవ్వగానే మీరు మ్యాథ్స్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్ చేయకండి. ఎందుకంటే మీకు మ్యాథ్స్ రాదు కాబట్టి మ్యాథ్స్ని పట్టుకుంటే మీకు సమయం అనేది వృధా అవుతుంది. కాబట్టి మీరు జిఎస్ని పట్టుకోండి. జిఎస్ తర్వాత రీజనింగ్ చేయండి. రీజనింగ్ తర్వాత మీకు ఏమన్నా సమయం ఉంటే అప్పుడు మీరు మ్యాథ్స్ని చేయండి. కానీ ఫస్టే మ్యాథ్స్ చేయకండి. మ్యాథ్స్ని పట్టుకొని సమయం వృధా చేసుకోకండి. జిఎస్ తర్వాత రీజనింగ్ తర్వాత మ్యాథ్స్ చేయండి. అదే మ్యాథ్స్ క్యాండిడేట్స్ అయితే మీకు పర్ఫెక్ట్ మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ చేయండి, లేకపోతే జిఎస్ వస్తే జిఎస్ చేయండి. కానీ మీరు రెండిట్లలో అది కొద్దిగా ఇది కొద్దిగా కాకుండా ఒక భాగం అయిపోగొట్టండి. మొత్తం జిఎస్ చేస్తే జిఎస్ అయిపోయిందాక జిఎస్నే చేయండి. మ్యాథ్స్ పట్టుకుంటే మ్యాథ్స్ అయిపోయిందాక మ్యాథ్స్ చేయండి. తర్వాత రీజనింగ్ చేయండి. కానీ అది కొద్దిగా ఇది కొద్దిగా చేయకండి. ఎందుకంటే మీరు ఆడ సమయం అనేది మీకు ఉండదండి. తక్కువ సమయం అంటే
మనకు 200 క్వశ్చన్లను 3 గంటలలో చేయాలి కాబట్టి సమయం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ మీకు ఏది బాగా వస్తే అది చేయండి. మ్యాథ్స్ వారు ఏం చేయాలంటే లెక్కలు అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం రాకుంటే అది వదిలేసి వెళ్ళిపోండి, వేరే క్వశ్చన్కి వెళ్ళండి. కానీ ఆ ప్రాబ్లం వచ్చే వరకు దాన్ని సమయం అక్కడ కేటాయించకండి. ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రాని క్వశ్చన్లను మొత్తము వదిలేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత తిరిగి మీకు లాస్ట్కు ఏమన్నా టైం ఉంటే అప్పుడు లాస్ట్ ఒక 10 లేదా 20 మినిట్స్ టైం ఉంటే అప్పుడు ఈ క్వశ్చన్లు రాని అన్నిటినీ అప్పుడు చేస్తే బాగుంటుంది. కానీ రాని వాటిని గురించి సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ఎగ్జామ్ హాల్కు వెళ్ళే ముందు ఫస్ట్ 1 అవర్ ముందే వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి 1 అవర్ ముందే ఎగ్జామ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి గ్రూప్ డిస్కషన్ లాంటివి చేయకూడదండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల మీరు చదివిన అంశాలను మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అతడు మీ ఫ్రెండ్ ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు మీకు ఆ క్వశ్చన్ రాలేదనుకోండి, నేను ఇన్ని రోజులు చదివాను ఈ క్వశ్చన్ రావడం లేదని మీరు టెన్షన్కి గురవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆడ మీరు డిస్కషన్ అనేది చేయకండి. మీరు ఎగ్జామ్ హాల్లోకి అంటే అర్ధగంట ముందు వెళ్ళాలి. అంటే గంట ముందు ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆడ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని మీకు ఏ రూమ్లో మీ నెంబర్ ఉందో ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆడ మీ నెంబర్ చూసుకొని కూర్చొని మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఆడ కూడా మీరు పక్కన ఉన్న వారితో డిస్కషన్ ఎట్టి పరిస్థితులు చేయకూడదు. ఎందుకంటే మీకు ఎక్కువ ఎగ్జైటింగ్ కానీ మీరు మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఆ టైంలో భయం బాగా అవుతుంటుంది. కాబట్టి పోగానే వాటర్ తాగి మీరు మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఏడా వచ్చిందో అంటే మీ రూల్ నెంబర్ ఏడా వచ్చిందో అక్కడ కూర్చొని మీరు నిశ్శబ్దంగా ఉండి పేపర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని వేసి తర్వాత మీ యొక్క సిగ్నేచర్ చేసిన తర్వాత మీ బుక్లెట్ నెంబర్ ఏదో ABCD దీనిలో ఏదైతే అది బబ్లింగ్ చేసిన తర్వాతనే మీరు పేపర్ని చేయండి. కానీ OMR షీట్ ఇచ్చిన తర్వాత మీరు కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ అర్థమెటిక్ చేసిన తర్వాత క్వశ్చన్ బుక్లెట్లో చేసిన తర్వాత ఈ OMR దగ్గరికి రాగానే ఏం చేస్తారంటే ఈయన 20 క్వశ్చన్ 20 నుంచి 35 వరకు ఈయనకు మ్యాథ్స్ ఉంటుంది. ఏ సిరీస్ అనుకోండి, ఒక అభ్యర్థిది ఏ సిరీస్ బుక్లెట్ వస్తే అతడు ఏం చేస్తాడంటే 25 నుంచి 30 సీరియల్ నెంబర్ అతని మ్యాథ్స్ ఉందనుకోండి, అతడు ఏం చేస్తాడంటే కన్ఫ్యూజ్ అయ్యి 35 నుంచి 45 ఇస్తాడండి. ఆ విధంగా మీరు బబ్లింగ్ చేయడం వల్ల మీకు మార్కులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా చూసుకొని OMR షీట్ని ప్లస్ బుక్లెట్ టాలీ అవుతుందా లేదా చూసుకొని బబ్లింగ్ చేయండి. కానీ మొత్తం పేపర్ అయిపోయే వరకు చేయొద్దండి. ఒక 20 బిట్లు రాగానే 20 బిట్లు క్వశ్చన్ బుక్లెట్లో టిక్ కొట్టుకొని తర్వాత 20 బిట్లు OMRలో పెట్టుకోండి. కానీ మొత్తం 200కు 200 చేసిన తర్వాత నేను OMR దిత్తంటే సమయం సరిపోదండి. కాకపోతే 50 బిట్లు చేయండి, 50 బిట్లు దిద్దండి. ఈ విధంగా చేస్తే మీరు ఈజీగా సక్సెస్ కావచ్చండి. ఎట్టి పరిస్థితుల్లో పక్క వ్యక్తులతోటి మాట్లాడకండి. అక్కడ మాట్లాడితే మీకు టెన్షన్ గురవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దు. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఈ 2-3 రోజుల్లో మీ ముందుకు ఇంకా సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే అండి.